జన్మదిన శుభాకాంక్షలు. నెల్లూరు సిటీ మరియు 53, 54 డివిజన్ల అభివృద్ధి ప్రదాత, ప్రజా సేవకుడు, అందరివాడు, మా నాయకులు, మా శ్రేయోభిలాషి, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు షేక్ జమీర్, మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్, షేక్ జహీర్, 53, 54 డివిజన్ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జి, మాజీ కార్పొరేటర్. విఆర్ పాఠశాలను తిరిగి ప్రారంభించి ఎన్నికల సమయంలో నెల్లూరు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని మంత్రి నారాయణ గుర్తు చేశారు. నెల్లూరులోని విఆర్ హైస్కూల్లో అడ్మిషన్ల ప్రక్రియను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. దీంతో అడ్మిషన్లు పొందిన, అడ్మిషన్ల కోసం వచ్చిన తల్లిదండ్రులు, విద్యార్థులతో విఆర్ హైస్కూల్లో కిటకిటలాడింది. మంత్రి నారాయణ, ఆయన సతీమణి రమాదేవి విఆర్ పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి మాట్లాడారు. పాఠశాల మొత్తం వారు కలియ తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, గొప్ప చరిత్ర ఉన్న స్కూల్ ని వైఎస్ఆర్సీపీ హయాంలో మూత పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో విఆర్ హైస్కూల్లో నర్సరీ నుంచి 9వ తరగతి వరకు ఉంటుందని, వచ్చే సంవత్సరం ఇంటర్మీడియట్ వరకు నిరుపేద బిడ్డలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించబోతున్నట్లు తెలిపారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రవాణా సౌకర్యాలతో పూర్తి ఉచితంగా విద్యార్థులకు డిజిటల్ విద్యా బోధన అందుతుందన్నారు. ఈ నెల 23న లాంఛనంగా విఆర్ పాఠశాల ప్రారంభోత్సవం జరుగుతుందని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో పాటు కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, 44వ డివిజన్ అధ్యక్షుడు ఏడుకొండలు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పుట్ట అజయ్, 45వ డివిజన్ అధ్యక్షుడు సుజన్, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలండి. ఈరోజు నిజంగా నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నా పుట్టినరోజు. కానీ ఈరోజు యాక్చువల్గా ఏదైతే విఆర్ హై స్కూల్, నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఏ స్కూల్లో అయితే చదివి ఈరోజు ఇంత ఉన్నత స్థితికి వచ్చానో అదే స్కూల్ గత ప్రభుత్వం మూసేయటం జరిగింది. దానికి ఎలక్షన్స్ ముందు ఆ స్కూల్ని ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. మాట ప్రకారమే ఈ స్కూల్ని యాక్చువల్గా ఓపెన్ చేశాం. ఏందా సౌండ్ అక్కడ? ఏదైతే ఆ స్కూల్ని యాక్చువల్గా ఈరోజు అడ్మిషన్లు స్టార్ట్ చేశారు. యాక్చువల్గా 12వ తేదీ స్కూల్ స్టార్ట్ కావాలా. అయితే ఈ స్కూల్ ఏదైతే ఎన్సీసీ వాళ్ళు కావచ్చు, మా పిల్లలు, మా కుమార్తెలు, తల్లుళ్ళు వాళ్ళు ఎవరైతే దీంట్లో ఎన్సీసీ వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఈ స్కూల్ని పూర్తిగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తీర్చిదిద్దుతున్నారు. దానికి దాదాపు 80% వర్క్ అయిపోయింది. ఇంకా మరొక 20% వర్క్ ఉంది. దానికి మరొక వారం పడుతుందన్నారు. అందుకని ఇది రీఓపెనింగ్ 23 పెట్టుకున్నాం. అయితే 12 స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి పిల్లల్లో, తల్లిదండ్రుల్లో ఒక అయోమయం లేకుండా ఉండడం కోసంగా ఇవాళ అడ్మిషన్ ప్రాసెస్ చేసేమన్నాం. ఎవరైతే పేదలు, నిరుపేదలు సొసైటీలో ఉండారో, ముఖ్యంగా పాచి పని చేసుకునే తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు రోజుకి 1000 రూపాయల నుంచి 3000 వస్తుంది. 3 ఇళ్లలో చేస్తే 3000 వస్తుంది. ఒక ఇంట్లో చేస్తే 1000 రూపాయలు వస్తుంది. కొందరు 4 ఇళ్లలో చేస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు నేను డోర్ టు డోర్ తిరిగితే ఆ సర్రేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, అదేవిధంగా 53వ డివిజను, ఇలాంటి వాటిల్లో వాళ్ళని అడిగే మీరు ఏం చేస్తున్నారంటే ఆ తల్లులు చెప్పింది అదే. కొందరికి తండ్రులు లేరు, కొందరికి తల్లులు లేరు. అలా అనేకమైన నిరుపేదల సొసైటీలో నేను ఎలక్షన్ ముందు చూశాను. అందుకనే అనౌన్స్ చేశాను. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను, నేను చదివిన స్కూల్ని రెనోవేట్ చేస్తున్నాను. గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు కూడా చెప్పాను, ఒక మంచి స్కూల్గా చేయండి అని చెప్పారు. భారతదేశంలో నెంబర్ 1 స్కూల్గా దీన్ని తీర్చిదిద్దాలనే ఆశయం. దీనికి కావాల్సిన అకాడమిక్ సపోర్ట్ కూడా, అంటే గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంట్ తోటే అకాడమిక్ సపోర్ట్ కూడా నారాయణ గ్రూప్ ఇస్తుంది. 2014-19లో ఇదే క్యాంపస్లో పైన ఇంటర్మీడియట్ స్టార్ట్ చేయించాను. ఆ ఇంటర్మీడియట్ టీచ్ చేయడానికి స్టాఫ్ కూడా నారాయణ గ్రూప్ నుంచి ఇచ్చారు. నెలకు 6 లక్షల రూపాయలు పే చేశారు. కానీ గత ప్రభుత్వం ఆ హాస్టల్ మూసేసింది. ఒక 300 మందికి 150 మంది
నెల్లూరు జిల్లా వాళ్ళకి 150 మంది బయట జిల్లాల వాళ్ళకి కూడా ఇచ్చాను అడ్మిషన్. కానీ గత ప్రభుత్వం అది మూసేసి ఒక డే స్కాలర్ నామకే వస్తు పెట్టింది. స్కూల్ అయితే పూర్తిగా మూసేసింది. అయితే నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఎందుకు ఇస్తుందంటే ఈ స్కూలు రెనోవేషన్ అయిన తర్వాత అనేక మంది నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థాయికి పోయిన వాళ్ళు కొందరు తీసుకొచ్చి ఇక్కడ చూపించారు. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ మేనేజ్మెంట్ని సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి చూపిస్తే స్కూల్ చూడంగానే నేను కూడా నెల్లూరులో ఒక స్కూల్ చేస్తానని మూలాపేట గర్ల్స్ హై స్కూల్ని మ్యాప్ చేసుకున్నారు. దాన్ని చేయబోతున్నారు. నిన్నే నాకు యాక్చువల్గా చెప్పి పంపించారు, నాయుడు దర్శనారెడ్డి వాళ్ళు మేము కూడా ఒక స్కూల్ చేస్తాము అని. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికే 4 వచ్చారు, 4 స్కూల్స్ చేస్తామని. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఏదైనా ఒక మోడల్గా చేసి చూపిస్తే ఎంతోమంది ఉన్నారు. దాతలు నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయినట్టు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి యొక్క సహాయంతో నెల్లూరులో ఉన్న 54 స్కూల్స్ని ఇదే విధంగా తీర్చిదిస్తానని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసిన అధికారులకి, ఎందుకంటే జాయింట్ కలెక్టర్ గారు దీని యొక్క ఇన్ఛార్జి, వారికి, మున్సిపల్ కమిషనర్ గారికి. ఎందుకంటే ఇప్పుడు ఈ స్కూల్ విఆర్ హై స్కూల్ని విఆర్ మున్సిపల్ హై స్కూల్గా మార్చాం. అంటే మున్సిపాలిటీ వాళ్ళు కొంత బాధ్యత తీసుకుంటారు. ప్రభుత్వం స్టాఫ్ని అంతా ఇస్తుంది. పిల్లలకు కావాల్సిన ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ మున్సిపాలిటీ వాళ్ళు బేర్ చేస్తారు. పిల్లలకు బస్సులు ట్రాన్స్పోర్ట్, పెద్ద పిల్లలు 6 నుంచి పెద్దగా చదివే వాళ్ళు అయితే వాళ్ళందరికీ సైకిల్స్ ఇస్తాం. మరీ దూరంగా ఉంటే కూడా వాళ్ళు బస్సులో తీసుకొస్తారు. చిన్నపిల్లలందరినీ బస్సులో తీసుకొస్తారు. నర్సరీ నుంచి 12th దాకా ఉంటుంది. నర్సరీ నుంచి 12th వరకు ఇంటర్మీడియట్ అయ్యేదాకా ఇక్కడే పిల్లలు ఉంటుంది. చక్కగా దీన్ని నేను 2000 చేస్తానన్నాను. ఈ ఇయర్ 1000 మందికి అడ్మిషన్లు ఇస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ మరొక 1000 మందికి అడ్మిషన్లు ఇస్తాం. ఇదే విధంగా నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ని చేస్తాం. అయితే ఈరోజు అనుకోకుండా దాదాపు ఒక 300 మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చేసారు. సార్ మా వాడికి అడ్మిషన్ కాలేదు, మా ఇంటి పక్కన వాడికి వచ్చింది, నేను చాలా పేదవాడిని, నాకు అడ్మిషన్ ఇవ్వని. దానికి కూడా డెసిషన్ తీసుకున్నాం. ఎవరెవరైతే ఈరోజు ఇక్కడికి పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రులు వచ్చారో, అంటే తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనే ఒక ఆశ. ఎందుకంటే ఏ తల్లిదండ్రులకైనా ఉండేది ఏంటంటే వాళ్ళ పిల్లవాడిని ఒక కలెక్టరు, ఒక పోలీస్ అధికారు, ఐఎస్పీ లాంటి అధికారిను, లేదంటే ఒక డాక్టర్ను, ఒక ఇంజనీర్ను, ఒక సైంటిస్ట్ను, లేదా ఒక మంచి, ఇప్పుడైతే మిలిటరీ పిల్లలు మిలిటరీ చెప్తున్నారు, నేను మిలిటరీ ఆఫీసర్ని అవుతానని. వాళ్ళ ఇన్స్పిరేషన్ అలా కావాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. ఆఖరికి బెగ్ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఉంటే తప్పలేదు. ఎందుకంటే మా తల్లిదండ్రులు కూడా అలాగే కోరుకున్నారు. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు కూడా మా కుమారుడు ఐఏఎస్ కావాలని కోరుకున్నారు, కలెక్టర్, ఆ రోజుల్లో కలెక్టర్. కాబట్టి ఈరోజు ఒక 300 చిల్లర మంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చేసారు. వాళ్ళందరికీ అడ్మిషన్లు ఇవ్వమని అధికారులకు ఆదేశించారు. అక్కడ కూర్చొని యాక్షన్లు ఇస్తున్నారు. నిజంగా ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ డే ఫర్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వరకు అడ్మిషన్లు అంటే మనకున్న రూములు అవి దానికి ఇస్తున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ. వచ్చి దీన్ని చూస్తున్నారు. నారాయణ గారు దీన్ని డెవలప్ చేస్తున్నాడు. మూసేసింది 4-5 సంవత్సరాల క్రితం క్లోజ్ చేసింది, రీఓపెన్ చేస్తున్నారు అనేది ఒకటి చూస్తున్నాం. కానీ ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత అసలు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్, ఒక టాప్ కార్పొరేట్ స్కూల్ని తలదన్నే విధంగా ఇది చేయటం. ఒక్క పాత గోడలు బాగా థిక్నెస్ ఉంది కాబట్టి మిగతా టోటల్ డోర్స్, ఫ్లోరింగ్, సీలింగ్ అన్నీ కంప్లీట్ మార్చి బ్యూటిఫుల్గా తయారు చేశారు. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఆ పిల్లలకి ప్లే గ్రౌండ్, అక్కడున్న ల్యాబొరేటరీస్ పైన పోయి చూసి వచ్చాం. నారాయణ గారు ఓపికగా మొత్తం చూపించాడు నాకు. నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇది ఒక చరిత్ర. ఈ విఆర్ కాలేజీ నుంచి మాకు ఇప్పటికీ చాలామంది ఆఫీసర్లు మేము విఆర్ కాలేజీలో చదువుకున్నాము, జడ్జెస్, లాయర్లు చెప్తూ ఉంటారు. మేము ఇక్కడ ఈ కాలేజ్ పాలిటిక్స్లో ఇక్కడ నిలబడి రాజకీయం చేసినాం. విఆర్ కాలేజీలో, లా కాలేజీలో.
అదే క్లోజ్ అయిపోయిందని అంటే బాధగా ఉండేది. బట్ దీన్ని ఇంత ఒక కార్పొరేట్ స్కూల్ రన్ చేసే నారాయణ గారు వాటితో కాంపిటేటివ్గా తన స్కూల్స్తో పోటీ పడే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి చేయటం అని అంటే ఆశ్చర్యం. ఇప్పుడే తెలిసింది నాకు 900 చిల్లర మంది అడ్మిషన్స్ ఈరోజే క్లోజ్ చేస్తున్నారని. బ్యూటిఫుల్గా తయారు చేశారు. ఒక చరిత్ర విఆర్ కళాశాల అంటే, వెంకటగిరి రాజావారి కళాశాల అంటే నెల్లూరు జిల్లాలో గుర్తుకొచ్చేది ఇది. అటువంటిది మూతపడిపోయిన దాన్ని తెరిపించడం పెద్ద గొప్ప కాదు, ఒక బ్యూటిఫుల్ క్రియేషన్. ఈరోజు నిజంగా మేము ఎవ్వరూ ఊహించలే. దీనికి మాత్రం జిల్లా ప్రజలు రుణపడి ఉండాలి. నెల్లూరు జిల్లాలో తెలిసిన బ్రాండ్లు ఏంటంటే విఆర్ కాలేజ్ ఒకటి. అటువంటి స్కూల్ని ఇంత రీస్ట్రక్చరింగ్ చేసి మొత్తం బ్యూటిఫుల్గా తయారు చేయటం జిల్లా వాళ్ళందరూ నారాయణ గారికి రుణపడి ఉంటాం. నారాయణ గారి పిల్లలు ఆ పాపోళ్ళు ఇద్దరు కూడా చాలా ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి మంత్లీ ట్వైస్ వాళ్ళు వచ్చి కూర్చొని బ్యూటిఫుల్గా చేశారు. వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జన్మదిన శుభాకాంక్షలు. విద్యావేత్తగా, ఆరోగ్య బాంధవుడిగా, నెల్లూరు సిటీ అభివృద్ధి ప్రదాతగా పనిచేస్తున్న మా ప్రియతమ నాయకులు, మా శ్రేయోభిలాషి, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ పోట్లూరి రామకృష్ణ, 47వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్, నెల్లూరు సిటీ. Hi Nilor, please subscribe to N3 TV.